అన్ని తెలుసు. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలని తెలియని వారు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? అందరు తెలుసు. ఓవర్ స్పీడ్ పోవద్దని అందరికీ తెలుసు. ఫోన్ మాట్లాడుతూ బండి నడపొద్దని అందరికీ తెలుసు. మందు తాగి బండి నడపొద్దని అందరికీ తెలుసు. లేన్ చేంజింగ్ కరెక్ట్ పోవాలని అందరికి తెలుసు. తెలిసినా కానీ మనం పాటించాం. మనకు తెలియని చట్టమే లేదు, కానీ మనం పాటించాం. మనం ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్, హైవే మీద ఉన్న సిగ్నల్స్ ఇవన్నీ గమనించుకుంటా వాహనం నడిపితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రమాదం జరగదు. ప్రమాదం జరగొద్దు. మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటే మన కుటుంబం మంచిగా ఉంటుంది. మన కుటుంబంలో అందరూ మన మీద ఆధారపడి వాళ్ళు ఉంటారు. మనకు మమ్మీ ఉంటుంది, డాడీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. మనం లాంగ్ జర్నీ పోతాము, 10-15 రోజులు పోతాము. వాళ్ళందరూ ఇంకా రాకపోతే డాడీ మా ఆయన రాలేదు, మా కొడుకు రాలేదు ఎదురు చూసేవాళ్ళు. మన మీద ఆధారపడి బయట కుటుంబం ఉన్నది మనది. మనం డబ్బు ఉన్న వాళ్ళం కాదు. డబ్బు ఉన్నోడు ఎవరు ఈ పని చేయడు. ఏ పని లేక ఈ పనిలో డైవర్ట్ అయినా మనం ఏ పని లేక అది ఇంకా బండిలో నడుపుకుందాం పైసలు వస్తాయని మనం చేసే వృత్తిలో ఆదాయం లేక ఆ వృత్తి వదిలి ఈ వృత్తిలోకి వచ్చినాం మనం. నిజమా కాదా? చదువుకున్నాం, డిగ్రీ దాకా ఉద్యోగాలు దొరుకుతలేవు. అదే కనీసం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాంగా, ఏదైనా పనులు దొరుకుతాయి అనే ఉద్దేశంలో వీళ్ళందరూ డైవర్ట్ అయ్యారు. దీంట్లో ఎవరైనా కూడా తోస్తే రాలే. మీరు మీ మనస్ఫూర్తిగా మీరు ఇందులోకి వచ్చారు. మన కులం డ్రైవర్ కులం. మన భాష మూగ భాష. మాటలు లేవు మన భాషకు, సిగ్నల్సే ఉంటాయి. గుర్తించాలి, గమనించాలి, ఫాలో కావాలి. మాటలు లేవు, దానికి ఉన్నాయి మాటలు. నేర్చుకోవాలి. ఈ గుర్తు అంటే ఏం చేయాలి. మన భాష గుర్తుల భాష. నీది ఉర్దూ భాష, నాది తెలుగు భాష, ఆయనది హిందీ భాష, ఆయనది ఇంగ్లీష్ భాష. మన డ్రైవర్ కులం భాష గుర్తుల భాష. నిజమా కాదా?